ఈ రోజుల్లో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అయితే చలికాలంలో ఖర్జూరాన్ని తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఖర్జూరంలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రం ఇది పడదు. కొన్ని సమస్యలతో బాధపడేవారు ఖర్జూరానికి దూరంగా ఉండాలి. ఖర్జూరం తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అందుకే వీటిని చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఖర్జూరాలు తినటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరంలో విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల నుంచి కాపాడతాయి. చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో మీకు బలం వస్తుంది. అంతేకాకుండా అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. వాళ్ళెవరంటే టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వారికి ఖర్జూరాలు చాలా మేలు చేస్తాయి. స్వీట్లకు ఇవి మంచి ప్రత్యామ్నాయం అంటారు. అయితే వీటిని రోజుకు 1 లేదా 2 మాత్రమే తినాలి. డయాబెటీస్తో బాధపడేవారు వీటిని ఎక్కువగా తింటే హైపోగ్లైసిమియా బారిన పడవచ్చు. ఈ పరిస్థితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో బలహీనత, అలసట రావచ్చు. ఆ తర్వాత నీరసంతో మైకం రావచ్చు. అందుకే షుగర్ పేషెంట్లు వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు ఖర్జూరాలకు దూరంగా ఉండడమే మేలు. బరువు తగ్గేందుకు ఖర్జూరాలు మంచి ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే ఖర్జూరాల్లో అధికంగా క్యాలరీలుంటాయి. వీటిని తినటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఖర్జూరాలకు ప్రత్యామ్నాయంగా వేరే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఖర్జూరాల్లో చాలా సల్ఫైడ్లు ఉంటాయి. ఇవి అలర్జీలకు కారణమవుతాయి. ఇప్పటికే అలర్జీ సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. స్కిన్ ఎలర్జీ, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు ఖర్జూరాలు తినకపోవడమే మేలు. వీటిని తినటం వల్ల కళ్లల్లో దురద, కళ్ళు ఎర్రబడటం, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. అందుకే అలర్జీతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటమే మేలు. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఖర్జూరాన్ని ఎక్కువగా తినకూడదు. వీటిని ఎక్కువగా తినటం వల్ల డయేరియా సమస్య రావచ్చు. విరోచనాల సమస్య తలెత్తవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖర్జూరాల్ని ఎక్కువగా తినకూడదు. వీటిని పరిమితంగా తినటం మేలు. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలకు ఖర్జూరాలు తినిపించకపోవటమే మేలు. ఇది వారి పేగులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు ఖర్జూరాలు తీసుకోవటం మంచిది. ఖర్జూరాల్లో అధిక పొటాషియం ఉంటుంది. అధిక పొటాషియం మూత్రపిండాల రోగులకు హానికరం. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి. మలబద్ధక సమస్యలతో బాధపడేవారు ఖర్జూరాల్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువగా తింటే మీ సమస్య తీవ్రం కావచ్చు.